फोन फोन చేసి సార్ మాది ఇలా బాబు వచ్చింది నాకు జీపీ వచ్చింది నేను మాట్లాడతా మీ న్యాయం చేస్తారు బాబు దొరకండి అన్నారు. అయిపోయింది. బాబు దొరికిన తర్వాత ఈ తల్లి ఆ రోజు నైట్ కూడా నాకు ఫోన్ చేశారు. మూడోసారి రాత్రి రాత్రి ఈతో బాబు దొరికిన రోజు నాకు హైదరాబాద్లో బాబు దొరికింది. నేను ఎయిర్పోర్ట్లో ఉన్నాను. బాబు వాళ్ళు ఎయిర్పోర్ట్కి వచ్చారు, ఇక్కడ ఉన్నారు. బాబు వాళ్ళు ఎయిర్పోర్ట్కి వచ్చారు, ఇక్కడ ఉన్నారు. మరి ఏంటి అంటే ఏం చేయను ఇప్పుడు అన్నారు. ఏం చేస్తారు, మీకు న్యాయం చేయండి సార్ అన్నారు. మీకు న్యాయం చేయండి. సరే రేపు పొద్దున మాట్లాడతాలి అని అన్నారు. అంతే. ఆ రోజు మరి రాత్రి 9:30కి అయితే పాప ఒక రోజు తెల్లారి హైదరాబాద్ వస్తారు. ఆ రోజు తెల్లారి సాయంత్రం వచ్చాను. నేను సాయంత్రం 6కి అంటే హైదరాబాద్ నుంచి 4 గంటల్లో రాలేమా? మాకు నిన్న రాత్రి మాట్లాడారు, ఈయనతో మాట్లాడారు. ఈయనతో మాట్లాడి ఏం చేశారు, మీకు మరి వస్తారు, నీకు రేపు వద్దు మాట్లాడతారు. ఏం చెప్తారు, ఎక్కడ వచ్చారు, ఏం చేశారు? నాయన ఇంతవరకు బాబుతో మాట్లాడలేదు. ఏం చేయాలి? లేకపోతే మేము నలుగురు చచ్చిపోతాం అంతే. కానీ అయిపోయింది, ఏం జరగదు. నేను ముందు బయటకు వెళ్ళలేదు, ఏం చేసుకోలేదు. నేను మా పనులు పోయింది, నేనేం లేదు. పంపించేమంటే నాకు వద్దు, అసలు ఏమవసరం లేదు. ఎవరు నాకు ఎవరు లేదనుకోండి, ఏం చేస్తాను? ఎత్తన వెళ్ళిపోతాం. ఇప్పుడు సాయంత్రం పంపించారు అనుకోండి, తెల్ల 4 సేవలు బయటపోతే ఇంట్లో చెప్తే నేను అదే అనుకున్నా. అంతే. ఇవాళ నిజంగా చెప్తున్నా, నేను ఎంత బాధపడ్డాను. పిల్లలకి చిన్నప్పుడు ఏదో చేశానంటే ఎంత దాడి చేసి తలగోని వెళ్తాయి. ఊరంతా అయిపోయాను. నాకు ఎవరితో పిల్లవాడిని ఎవరితో ఎక్కడ లేదు. నాకు ఎవరైనా అందరూ ఎరగాలో నాలో లేదు. స్టార్ట్ చేసి వాడు పట్టలేదు. స్టార్ట్ చేసి అసలు వరకు చూపించట్లా. ఎంత తిరిగేది ఏం చేసి మరి ఉందండి తెలియాలి కదా, మాకేం చూపిస్తే ఆ కళ దగ్గర తీసుకోవాలి కదా, స్టేట్మెంట్ తీసుకోవాలిగా. అది చేయకుండా ఏంటి చచ్చిపోతా, ఏమైంది అనుకున్నా చచ్చిపోతా పంపించేసాను. నేను అంతే అనుకుంటా. నేను చచ్చిపోయి అందరి నేనంతే నేనేం చేయలేను. ఆవు కొన్నప్పుడు దాకా అది అయిపోయింది అనుకో, నా పని అయిపోయింది, చచ్చిపోతానంటే అనుకున్నాను. అంతే పోయిందంటే ఏదన్నా నాకు న్యాయం లేదన్నా. ఎవరు లేదండి. నాకు ఆపుకునేది కూడా పంపించారు కూడా పంపించే వెళ్ళి ఒక కారు డ్రైవర్ అని మాకు ధైర్యం లేదా, మాకేమవుతామని అంతేగా అయిపోయినా పోతే పోయి చచ్చిపోతామే. నిజంగా నేను ఇది రాజకీయంగా చూడలేదన్నా. ఇది కూడా చెప్తున్నా, ఇది రాజకీయంగా నేను అసలు చూడుతున్నా. ఒక బాబుగా న్యాయం చేయండి. ఇది రాజకీయంగానే చూడుతున్నా. నా బాబుగా న్యాయం చేయండి అంటే నేనేం చేయలేదు. అందరికీ నమస్కారం. ఈ మచిలీపట్నంలో జరిగిన సంఘటన మీరందరూ కూడా చూశారు. ఎంత దారుణం అంటే ఆ అమ్మాయిని 4 రోజులు తీసుకొని వెళ్ళిపోయి మళ్ళీ తీసుకొచ్చి ఇప్పుడేమో సెటిల్మెంట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. తండ్రేమో తెలుగుదేశం పార్టీ మాజీ కార్పొరేటర్, ఇక్కడ మంత్రి గారైన కొల్లు రవీంద్ర గారికి ప్రధాన అనుచరుడు. అందుకు మంత్రి గారే స్వయంగా రంగంలోకి దిగి సెటిల్మెంట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్న సంగతి
మనకి ప్రత్యక్షంగా తల్లి అలాగే ఆ అమ్మాయి తాలూకా సోదరుడు తండ్రి చెప్పిన దాన్ని బట్టి మనందరికీ క్లియర్గా అర్థమైంది. ఎంత దారుణం అంటే ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మంత్రి కొల్లు రవీంద్ర గారు ఈ విధంగా బాధితుల పక్షాన ఉండకుండా ఎంత ఘోరంగా ఇలా తప్పు చేసిన వాళ్ళ పక్షాన ఉండడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతూ ఉన్నాను. కొల్లు రవీంద్ర గారికి నేను ఒకటే అడుగుతున్నా, మీ ఇంట్లో ఆడపిల్లలు అయితే ఈ విధంగానే మీరు వ్యవహరిస్తారా? తల్లి కూడా అదే మాట అంటూ ఉన్నారు. వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలకి ఇలా జరిగితే ఈ విధంగా తీసుకొని వెళ్ళి తెచ్చేస్తే ఇలాంటి న్యాయమే మీరు చేస్తారా అని అడుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళు 4 రోజులైంది వెళ్ళిపోయాక వాళ్ళకి భువనేశ్వర్ నుంచి ఈ మంత్రి గారి అనుచరులు తీసుకెళ్ళి హైదరాబాద్లో నోటెల్ హోటల్లో కూర్చోబెట్టి మంత్రి గారే స్వయంగా సెటిల్మెంట్కి ప్రయత్నించడం అంటే నిజంగా ఎంత దురదృష్టకరమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. తల్లిదండ్రులు కోరుతున్నారు, ఒకటే వాళ్ళు కోరుతున్నారు, ఇలా తీసుకెళ్లారు కాబట్టి ఆ అమ్మాయి జీవితం ఇప్పుడు నాశనం అయిపోయింది కాబట్టి పెళ్లి చేయండి అనేసి. అది న్యాయమైన కోరిక. ఆ కోరికని ఈరోజు కాదని ఆ తల్లిదండ్రులకు కూడా ఆ అమ్మాయిని కల్పించకుండా మాట్లాడనివ్వకుండా ఆ అమ్మాయిని ఒక జువెనైల్ హోమ్లో పెట్టేసి వాళ్ళకి కాంటాక్ట్ లేకుండా చేసిన పరిస్థితి. ఇంకా తిరిగి బెదిరించడం, పెళ్లి కనుక చేసినా కూడా చంపేస్తామని ఆ అబ్బాయి తాలూకా తండ్రి సుబ్రహ్మణ్యం అతని మనుషులు కలిసి బెదిరిస్తున్నారంట. అంటే ఎంత దారుణంగా ఉంది. అంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక అమ్మాయికి న్యాయం జరగాలంటే ఇంకో మహిళ ఆత్మహత్యాయత్నం చేస్తే, ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తేనా అప్పటికి కూడా ఇంకా న్యాయం జరగలేదు. ఇంత దారుణమైన పరిస్థితులు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్నాయి. అంటే ఆడవాళ్ళు స్వేచ్ఛగా బ్రతకూడదా? ఆమె ఆ స్కూల్లో ఉద్యోగం చేయడానికి వెళ్ళింది, నెల రోజులైంది. నెల రోజుల్లోనే ఆ అమ్మాయికి ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసం? చూస్తే ఆ సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి పెట్టిన స్కూలు విలువలతో కూడిన విద్యను అందిస్తాము అని చెప్పి ఒక గురుకుల పాఠశాలని, హరే కృష్ణ గురుకుల పాఠశాలని పెట్టారు. ఒక ఉన్నతమైన విద్యను అందిస్తారు అనుకుని ఎంతోమంది అక్కడ చదవడానికి జాయిన్ అవుతారు. కానీ తన సొంత కొడుకు కూడా విలువలు నేర్పించలేదు. ఈ విధంగా ఒక అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయి 4-5 రోజులు తిప్పేసి మళ్ళీ తీసుకొచ్చి పెళ్లి చేసుకోము అని చెప్పి ఈరోజు ఈ విధంగా ఆ అమ్మాయికి తల్లిదండ్రులకి ఎంత బాధకు గురి చేస్తున్నారో మనందరం ప్రత్యక్షంగా చూసాం. ఆ తల్లి తండ్రి ఆవేదన చూస్తుంటే మా అందరి కడుపు తరుక్కుపోయింది. ఇంత దారుణమా? ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి రక్షణ లేదా? ఈ విధంగా అంటే సరైన శిక్షలు లేవు కాబట్టి ఇలాంటి తప్పుడు పనులు చేసేవాళ్ళు మరింతగా విజృంభించి మాకేం భయం లేదు, ఏమంటే మా మంత్రులు, మా ముఖ్యమంత్రి గారు, మా డిప్యూటీ సీఎం గారు, మహిళా హోంమంత్రి గారు సెటిల్మెంట్లు చేసేస్తారు అన్న ధైర్యంతో మరింతగా ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో చూస్తుంటే మహిళల మీద అఘాయిత్యాలు ఎక్కువ పెరిగిపోవడానికి కారణం కూడా ఇలాంటి సెటిల్మెంట్లు చేయడానికి మంత్రులే స్వయంగా పూనుకోవడం ఎంత దారుణమైన విషయం. అలాగే తీసుకుంటే ఈరోజు మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాల్లో ఎక్కువగా తెలుగుదేశం పార్టీ నాయకులే చేస్తూ ఉండే పరిస్థితి. ఆ రోజు రాప్తాడులో తీసుకుంటే 14 సంవత్సరాల దళిత బాలికను 6 నెలలు గ్యాంగ్ రేప్ చేశారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. వాళ్ళ మీద కనీసం కేసు పెట్టలేదు మా పార్టీ వాళ్ళు, అక్కడ పెద్ద నిరసన తెలియజేసేంత వరకు వాళ్ళని కనీసం అరెస్ట్ చేయలేదు. అంత దారుణమైన పరిస్థితులు. ప్రతి సందర్భంలో కూడా రాజమండ్రిలో జరిగిన ఇష్యూ తీసుకున్న ఆ దీపక్ అనే వ్యక్తి ఆ అమ్మాయికి ఎంతగానో బాధ పెడితే ఆమె ఆత్మహత్య చేసుకొని 2 రోజులు ప్రాణాలతో పోరాడి చనిపోయింది. ఎటువంటి చర్యలు తీసుకొని పరిస్థితి మనం చూసాం. ప్రతి సందర్భంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయిన ఆదిమూలం అనే వ్యక్తి వలన ఒక మహిళ లైంగిక వేధింపులకు గురై ఈ రాష్ట్రంలో రక్షణ లేదు అని చెప్పి పక్క రాష్ట్రంకి వెళ్ళి ఆవిడ ప్రెస్ మీట్ పెట్టినా అతని మీద కేసు లేదు, అతన్ని అరెస్ట్ చేసింది లేదు. అలాగే జనసేన కిరణ్ రాయల్ అనే వ్యక్తి వలన లక్ష్మి అనే ఆవిడ బాధించబడి ఆవిడ ప్రెస్ ముందు ఎంతగా మొత్తుకున్నా ఆ కిరణ్ రాయల్కి ఎటువంటి శిక్ష లేదు, కేసు లేదు. అలాగే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేని కొలికిపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి వేధింపుల వలన మనం చూసాం. ఒక మహిళ బీఆర్ఓ ఏ విధంగా ఆత్మహత్యాయత్నం చేసిందో మనందరము చూసాం. వాళ్ళెవరి మీద కేసులు ఉండవు, ఎటువంటి యాక్షన్ తీసుకోరు. అందువల్ల వాళ్ళ నాయకులు కార్యకర్తలు ఈరోజు ఈ విధంగా బరి తెగించి ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకుంటూ ఉండే పరిస్థితి. పోలీసులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ పెద్దలు, పోలీసులు అందరూ కూడా సెటిల్మెంట్లకే ప్రాధాన్యత వహిస్తున్నారు తప్ప ఆ అమ్మాయికి మహిళలకి న్యాయం చేయాలని ఏ కోసమో ఆలోచించట్లేదు.
పోలీసుల్ని ఎంతసేపు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడం మీద దృష్టి పెడుతున్నారు. ఎప్పటికైనా అంబేద్కర్ రాజ్యాంగం అమలు అయితేనా ఈ రాష్ట్రంలో మహిళలకి న్యాయం జరుగుతుంది, అలాగే వాళ్ళ మీద దాడులు లేకుండా, వాళ్ళ మీద అఘాయిత్యాలు లేకుండా ఉంటుంది. కాబట్టి ఎప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వంలో పెద్దలకు మేము వేడుకుంటూ ఉన్నాము, మహిళల రక్షణకి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వండి. ఈరోజు అధికారంలోకి వచ్చి 14 నెలలు అయింది, కనీసం మహిళల రక్షణ కోసం ఎటువంటి చర్యలు తీసుకోలేదు సరికదా. మహిళా హోమ్ మినిస్టర్ ఈ రాష్ట్రానికి ఉన్నారు, కబుర్లు మాత్రం ఆవిడ బాగా చెప్తారు, ప్రెస్ మీట్లు పెడతారు, ప్రెస్ మీట్లలో జగనన్నని తిడతారు. అందుకే ఆమెకు హోమ్ మినిస్టర్ ఇచ్చిన సంగతి రాష్ట్ర ప్రజలందరికీ క్లియర్గా అర్థమైంది. ఆమె ఉన్న జిల్లాలో, ఆమె సొంత జిల్లాలో, అన్ని జిల్లాల్లో కూడా మహిళల మీద ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి, మహిళలకి రక్షణ లేని పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి సంఘటనలు కూడా ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు, కనీసం స్పందించట్లేదు ఆవిడ. ఏమంటే మా కూటమి అధికారంలోకి వచ్చింది, మహిళలు ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ ప్రశాంతంగా నిద్రపోవచ్చు అంటారు ఆవిడ. ఎక్కడ ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నారు? ఈ విధంగా ఇంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. అలాగే ముఖ్యమంత్రి గారు తీసుకుంటే చెప్తూ ఉంటారు, మహిళల మీద ఎవరైనా చేయవేసినా, మహిళలకి అన్యాయం చేసినా అదే వాళ్ళకి చివరి రోజు అనేసి. మరి ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ దారుణం జరిగింది, ఆ అమ్మాయిని 4 రోజులు తీసుకెళ్ళి తిప్పుకొని వచ్చి పెళ్లి చేయట్లేదు, మీ మంత్రి గారే సెటిల్మెంట్కి ప్రయత్నిస్తూ ఉన్నారు. మరి ఏంటి మీరు, మీ స్పందన ఏంటి? దీని మీద స్పందించరా? ఆ బాధిత కుటుంబానికి న్యాయం చేయరా? ఎంతసేపు మీ కూటమి పెద్దలు బాధితులకి అన్యాయం చేస్తూ బాధించిన వాళ్ళకి సపోర్ట్గా ఉంటారా అని నేను అడుగుతూ ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు అయితే మహిళలకి ఎవరైనా అన్యాయం చేస్తే తాట తీస్తామని పెద్ద పెద్ద డైలాగులు. ఏది పవన్ కళ్యాణ్ గారు, ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు అని నేను అడుగుతున్నాను. అసలు ముఖ్యమంత్రి గారు స్వయంగా చేసిన సర్వేలోనే హోమ్ డిపార్ట్మెంటు, పోలీస్ వ్యవస్థ అత్యంత దారుణంగా ఉందని తేలింది. అంత దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. మహిళలకి ఇంట్లో రక్షణ లేదు, పని ప్రదేశానికి వెళ్తే రక్షణ లేదు, స్కూల్కి వెళ్తే రక్షణ లేదు, కాలేజ్కి వెళ్ళినా రక్షణ లేదు. అమ్మాయి ఏదో 1 నెల రోజులు అయిందంట అక్కడ ఉద్యోగంలో జాయిన్ అయ్యి. 1 నెల రోజుల్లోనే ఆ అమ్మాయిని ఈ విధంగా అన్యాయానికి గురి చేశారంటే ఎంత దారుణమైన పరిస్థితులు, ఎంత బరి తెగించున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఎప్పటికైనా ఈ అమ్మాయికి న్యాయం చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. అలాగే మంత్రి గారు ఎలాంటి సెటిల్మెంట్లు చేయకుండా మీ ఇంట్లో ఆడబిడ్డకి ఎలాంటి అన్యాయం జరిగితే ఏ విధంగా మీరు యాక్షన్ తీసుకుంటారో ఆ విధంగా ఆ తప్పుడు పని చేసిన వ్యక్తికి శిక్షించేట్టుగా చేయాలి. లేదా ఇది అమ్మాయి తల్లిదండ్రులు కోరుకున్నట్టుగా వాళ్ళకి పెళ్లి చేయాల్సిన అవసరం మంత్రి గారి మీద ఉంది. ముఖ్యమంత్రి గారు ఈ విషయం మీద తక్షణమే స్పందించి ఆ కుటుంబానికి న్యాయం చేయండి. ఎంత దారుణం, తల్లి ఎంత బాధపడకపోతే పురుగుల మందు తాగి చచ్చిపోవడానికి పోలీస్ స్టేషన్ ఎదురుగే ప్రయత్నించిందంటే ఈ పోలీసులు ఎంత నిర్లక్ష్యంగా, ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఈ సంఘటనలో వ్యవహరిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇంకా న్యాయం జరగట్లేదు కాబట్టి ఆత్మహత్య చేసుకుంటాను అని ఆమె పురుగుల మందు తాగడం జరిగింది. ఆ తండ్రి రోదన మీరందరూ చూశారు. అంటే ఎంత బాధపడుతున్నారు వాళ్ళు. అసలు మహిళలు ఈ రాష్ట్రంలో అందరూ ఓట్లేయబట్టి వీళ్ళు 164 సీట్లు తెచ్చుకున్నారు. ఎక్కడ మహిళలకి న్యాయం జరుగుతుంది? మహిళల మీద ఇన్ని సంఘటనలు జరుగుతున్నా మీరు ఏమైనా స్పందిస్తున్నారా? కాబట్టి ఎప్పటికైనా దయుంచి మీరు అక్రమ కేసులు ప్రతిపక్ష నాయకుల మీద పెట్టడం మాని ఇలా బాధించబడిన మహిళలకి అండగా నిలబడాలి. అలాగే అలాంటి తప్పుడు పనులు చేసే వాళ్ళకి సరైన శిక్షలు పడాలి. ఈ సంఘటనలో కూడా వాళ్ళకి తల్లిదండ్రులు కోరుకున్నట్టుగా వాళ్ళకి వెంటనే వివాహం చేసి ఆ అమ్మాయికి న్యాయం చేయాల్సిందిగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అదే అండి, అసలు ఈ సంఘటనలో కూడా మా ఇన్ఛార్జి గారైన పేర్ని కిట్టు గారు ఎంతో బాధ్యతగా వ్యవహరించి ఆ కుటుంబానికి అండగా ఉండి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఓదార్పు మాటలు చెప్పి వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వడం మీరు అందరూ చూశారు. అలాగే ప్రతి సందర్భంలో కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మా అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారు కానీ స్పందించి అక్కడికి వెళ్ళడమో లేదంటే వాళ్ళకి ఆర్థిక సాయం చేయడమో చేస్తూ ఉన్నాం. ఇన్ని సంఘటనలో కూడా రోజుకి రోజు 70-80 సంఘటనలు మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి. గంటకి 3-4 సంఘటనలు జరుగుతున్నాయి. ప్రతి సందర్భంలో కూడా ఎంతోమంది మహిళలు హత్య గావించబడ్డారు, అత్యాచారం గావించబడ్డారు. ఏ సంఘటనలో కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందించాక తూతూ మంత్రంగా వాళ్ళు స్పందిస్తున్నారు తప్ప ఏ కుటుంబానికి ఆర్థిక సహాయం చేయట్లేదు. హత్యలు అత్యాచారాలు జరిగినప్పుడు ఏ కుటుంబానికి మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ మహిళా హోంమంత్రి కానీ వెళ్ళి ధైర్యం చెప్పని పరిస్థితి మనందరము చూసాము. మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు అయితే తెలుగుదేశం పార్టీలో ఉన్న మహిళలే ఆవిడ దృష్టిలో మహిళలు.
ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మహిళలకి ఎవరైనా ఏమంటే సుమోటోగా ఆవిడ కేసులు పెడతారు. కానీ ఎదురు పార్టీలో ఉన్న మహిళలు కానీ సాధారణ ప్రజానీకంలో ఉన్న మహిళలు కానీ ఆవిడ దృష్టిలో మహిళలు కాదు కాబట్టి ఆవిడ స్పందించరు, ఆవిడ వెళ్ళి వాళ్ళకి ధైర్యం చెప్పరు అనే విషయం చాలా సందర్భాల్లో మనం చూసాం. ఈ సందర్భంలో కూడా ఆవిడ దగ్గరలోకి వచ్చి కూడా ఈ కుటుంబానికి అండగా నిలబడకపోవడం, వచ్చి ధైర్యం చెప్పకపోవడం నిజంగా చాలా దురదృష్టకరమని తెలియజేస్తున్నాను. పెళ్లి చేయాలని మేము డిమాండ్ చేస్తున్నామండి. తల్లిదండ్రుల కోరిక కూడా అదే. 4 రోజులు తిప్పేసి తీసుకొచ్చాక పెళ్లి చేయకుండా వదిలేస్తే ఆ అమ్మాయి జీవితం ఏమవుతుంది అని మేము ప్రశ్నిస్తున్నామండి. వాళ్ళు చెప్తున్నారంట ఆ సుబ్రహ్మణ్యము వాళ్ళ కుటుంబ సభ్యులని ఒకవేళ పెళ్లి చేసినా కూడా మేము చంపేస్తాము అని బెదిరిస్తున్నారంట. ఎంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. మరి సాక్షాత్తు మంత్రి గారు ఏం చేస్తున్నారు? ఎంత దారుణంగా బాధించిన వాళ్ళకి సపోర్ట్ చేస్తూ సెటిల్మెంట్లకి అతను స్వయంగా పూనుకోవడం ఎంతవరకు సమంజసం మంత్రి గారు నేను అడుగుతున్నాను. ఈరోజు మచిలీపట్నంలో జరిగిన ఈ సంఘటనకి మా ఎమ్మెల్సీ గారు కళ్యాణి గారు, అలాగే జెడ్పీ చైర్పర్సన్ గారు హారిక గారు, అలాగే మా మచిలీపట్నం మేయర్ గారు, అలాగే మా ఉమెన్ వింగ్ అంతా వైఎస్ఆర్సీపీ ఉమెన్ వింగ్ అంతా ఈరోజు రావటం జరిగింది. ఏదైతే బాధిత కుటుంబానికి వైఎస్ఆర్సీపీ తరపున మేము అండగా ఉండడానికి ఈరోజు పేర్ని కిట్టి గారి ఆధ్వర్యంలోన ఏదైతే బాధితురాలుందో ఆ పాప తల్లిని మేము గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి పరామర్శ చేయటం జరిగింది. ఏ రకంగా ఈరోజు రాష్ట్రంలోన ఎంత దారుణాతి దారుణంగా ఈరోజు పోలీసు వ్యవస్థ నడుస్తుంది అనడానికి ఈరోజు ఈ కుటుంబం బాధిత కుటుంబమే దీనికి నిదర్శనంగా మనం చూపిస్తున్నాం. ఎందుకంటే ఆ తల్లి ఎంత ఆవేదన చెందకపోతే పురుగుల మందు అది పోలీస్ స్టేషన్ ముందే తాగుతుంది అని అంటే పోలీసులు అందరూ సోద్యం చూస్తున్నారు. నెలకొక సంఘటన ఈ మచిలీపట్నంలో చోటు చేసుకుంటుంది. గత నెల చూస్తే జెడ్పీ చైర్పర్సన్ ఉప్పల హారిక గారి మీద దాడి, ఈ నెల చూస్తే ఈరోజు ఒక బాలిక మీద దాడి. ఏ రకంగా అసలు ఈ కూటమి నాయకులు పాలన ఉంది, చంద్రబాబు నాయుడు గారి పాలన ఉంది, అలాగే హోమ్ మినిస్టర్ ఒక మహిళ అయ్యుండి ఆమె పాలన ఏ రకంగా ఉంది, అలాగే స్పందిస్తాను ప్రశ్నిస్తాను అన్న మన ఉప ముఖ్యమంత్రి గారు ఆయన సినిమా సినిమాల్లోన బిజీగా ఉన్నారు. హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది అని చెప్పి ఎలక్షన్ల ముందు గగ్గోలు పెట్టి లేనిది ఉందని చెప్పి నానా మాటలు మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఇలాంటి పరిస్థితులు జరుగుతున్న రాష్ట్రంలోన ఆయనకి ఒక పదవంటూ వచ్చింది. ఆ పదవిని ఎంజాయ్ చేస్తూ ఆయన సినిమాలు తీసుకుంటున్నాడు. ఆయన పార్టీని నడుపుకోవాలి అని అంటే ఆయనకి డబ్బులు కావాలంట, ఆ డబ్బుల కోసం ఆయన సినిమాలు చేసుకుంటున్నారు. అంతేగాని రాష్ట్ర ప్రజలు నాకు ఒక బాధ్యత అయిన పదవిని ఇచ్చినారు, నన్ను గెలిపించారు, నేను రాష్ట్ర ప్రజలకి ఏదైనా చెయ్యాలి, రాష్ట్ర ప్రజలకి నేను అండగా ఉండాలి, నేను ప్రశ్నిస్తాను అని వచ్చాను, ప్రశ్నించాలన్న బాధ్యతను ఆయన పూర్తిగా కోల్పోయినారు. ఈరోజు గత 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు దిశ చట్టం పెట్టి ఎక్కడ ఆడపిల్లలకి ఎలాంటి ప్రమాదం జరగకుండా దిశ చట్టం పెట్టి, అలాగే దిశ పోలీస్ స్టేషన్లు పెట్టి, మహిళా పోలీసులు పెట్టి అడుగడుగున ఆడపిల్లలకు అండగా ఉండాలి, నేను మహిళలకు అండగా ఉండాలి నేను అని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో రకాలుగా చేయటం జరిగింది. ఈరోజు చూస్తే మహిళల మీద దాడులే కాదు, మళ్ళీ కాల్ మనీలు కూడా ఈరోజు మహిళల మీద ఏ రకంగా మన సత్సాయి జిల్లాలో చూసాం మనం. ఆ మహిళ ఒక పక్క ఏడుస్తున్న ఆవిడ ఇంట్లోకి వెళ్ళిపోయి ఏ రకంగా వాళ్ళ మీద హింసకు పాల్పడుతున్నారన్నది, అన్ని రకాలుగా శాంతి భద్రతలు అన్నది కోల్పోయింది ఆంధ్ర రాష్ట్రం. ఈరోజు ఆ పాపని 5 రోజులు 25వ తారీఖు సాయంత్రం ఆ పాపను తీసుకెళ్ళి 29వ తారీఖు సాయంత్రానికి మచిలీపట్నం తీసుకురావడం జరిగింది. భువనేశ్వర్ నుంచి ఫ్లైట్లోన అమ్మాయిని హైదరాబాద్ తీసుకొచ్చి హైదరాబాద్లోన నోవోటల్లోన ఎయిర్పోర్ట్లో ఉన్న నోవోటల్లోన మంత్రి గారు వెళ్ళి మంత్రి గారు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏం మాట్లాడతారండి, ఏం సెటిల్మెంట్ చేస్తారు? అది మన ఇళ్లలో పిల్లలకైతే ఇదే న్యాయం చేస్తామా మనం? మీకు ఒక మగ పిల్లడు ఉన్నాడు, అదే ఆడపిల్ల ఉంటే ఇలాగే చేస్తారా? ఇలాంటి న్యాయమే చేస్తారా? ఇలాగనే సెటిల్మెంట్ చేస్తారా? 4 రోజులు ముక్కు మొహం తెలియనోడు ఎవరితోటే మన పిల్ల వెళ్తే ఆ పిల్ల 4 రోజులు తిప్పి తీసుకొచ్చేస్తే మనం
మీరేం చేస్తారో అని ఫోన్ చేసి అడుగుతున్నారంట. మీ పాపను మీరేం చేస్తారని అడుగుతున్నారంట. ఏం చేస్తారో అనేదానికి మీరెందుకు ఫోన్ చేయడం? వాళ్ళు అప్పటికి ఆ తల్లి కానీ తండ్రి కానీ వాళ్ళ వేదన చెప్పుకొని మీరు పెద్దలు మీరే మాకు న్యాయం చేయండి అంటే, పాప నా దగ్గరే ఉంది, హైదరాబాద్ వచ్చింది, నేను గన్నవరం ఎయిర్పోర్ట్కి వస్తుంది, మీరు తీసుకెళ్ళండి, నేను వచ్చి న్యాయం చేస్తానన్న వ్యక్తి ఈరోజు కూడా వాళ్ళ దగ్గరికి రావడం కానీ వాళ్ళని పరామర్శ చేయటం కానీ, లేదంటే మీకు నేను అండగా ఉన్నాను మీకు న్యాయం చేస్తానని ఒక మాట చెప్పడం కానీ ఏమీ లేదు. ఏమీ లేకపోగా తిరిగి పెళ్లి చేయండి మా పాపకి, మేము పరువు మర్యాదలతో ఎలా తిరగగలము, రేపటి రోజున మా పిల్లకి ఎలాంటి పరిస్థితులు సమాజంలో ఎదురవుతాయి అని చెప్పి ఆ తల్లిదండ్రి వేదన వాళ్ళు తెలియజేస్తే వాళ్ళు ఏ రకంగా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. పెళ్లి చేసుకున్నా మీ పిల్లని చంపేస్తాము, కేసు అయితే 4 రోజుల లోపలికి వెళ్తాం మళ్ళీ వచ్చేస్తాము అంటే మనం అసలు సమాజంలోనూ బతుకుతున్నామా లేకపోతే అడవుల్లో ఉంటున్నామా? అసలు ఏంటిది, ఏం జరుగుతుంది? అలానా బెదిరిస్తారు అంటే ఎంత ధైర్యం ఉండి, ఎంత మా వెనకాతల చట్టము, మా వెనకాతల ఎంత అధికారం ఉంది, మా వెనకాతల ఎంత నాయకులు ఉన్నారు, మమ్మల్ని మేమేం చేసినా చెల్లుబాటు జరుగుద్ది అన్న గర్వంతో కదా అలాంటి మాటలు చెప్తున్నారు. ఒక విద్యా సంస్థ నడుపుతున్న వ్యక్తులు ఇలా మాట్లాడుతున్నారంటే, ఓ నెల రోజులుగా ఆ అమ్మాయిని ఇంత ట్రాప్ చేసి ఆ అమ్మాయి మైండ్ ఇంత మార్చి ఆ అమ్మాయిని ఊరు వదిలి వెళ్ళిపోయేలా చేసినాడు అని అంటే, రేపటి రోజు నా స్కూల్లో చదువుతున్న పిల్లలకి ఏం భద్రత ఉంటుంది? ఒకసారి మచిలీపట్నంలో ఉన్న ఆ స్కూల్లో చదువుతున్న ఆ ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా ఆలోచించాలా, ఏ రకమైన భద్రత ఉంది? నెల రోజులకి ట్రాపా, ఇంత ట్రాపా? ఎంత మాయ మాటలు చెప్పకపోతే ఆ పిల్లోడితో వెళ్తుంది. ఈ రకంగా ఆడపిల్లలకి మోసపూరితమైన మాటలు చెప్పి తీసుకొచ్చి మళ్ళీ తల్లిదండ్రులను భయభ్రాంతులు చేసి ఆ అమ్మాయిని హోమ్లో కూర్చోబెట్టారు. తల్లిదండ్రులతో ఒక 10 నిమిషాలు కూడా మాట్లాడాను అట్లా. అమ్మాయి ఏమైనా మెయినరా మీరు తీసుకెళ్ళి కూర్చోబెట్టడానికి? దేనికి హోమ్కి తీసుకెళ్లారు మీరు? అమ్మాయి మేజర్, అమ్మాయికి 20 years, మీరు తల్లిదండ్రులకు గొప్ప చెప్పాలా? అసలు పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? మీకు ఎవరు రైట్ ఇచ్చారో అమ్మాయిని తీసుకెళ్ళటానికి? మీరు ఎలా తీసుకెళ్తారు? అమ్మాయిని ఎట్టి పరిస్థితుల్లో తల్లిదండ్రులకు గొప్ప చెప్పాలా? ఆ పాప చేత ఏం జరిగింది అని అన్నది ఆ పాప చేత చెప్పించాలా? ఏం జరిగింది? ఆ అమ్మాయి మెడలో ఏదో వేసాడంట, తీసుకెళ్ళాడంట, ఏదో వేసాడంట, నమ్మబలికాడంట. ఆ అమ్మాయిని తీసుకొచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్లోన ఎవరైతే ఆ పిల్లోడు తల్లి ఉందో ఆ తల్లి వెళ్ళి ఆ మెడలో వద్దే అమ్మాయి ఆవిడ తీసేసిందంట. ఇదేమన్నా బొమ్మలాట వాడు వేయడానికి, మీరు తీసేయడానికి? ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆ పాపకి న్యాయం జరిగేంత వరకు మా వైఎస్ఆర్సీపీ మహిళా వింగు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అలాగే మచిలీపట్నంలో పేరు నానన్న ఆధ్వర్యంలో, కిట్టు గారి ఆధ్వర్యంలో మేము పూర్తి స్థాయిలో ఆ పాపకి అండగా ఉంటాము. మా వైఎస్ఆర్సీపీ మహిళలంతా అండగా ఉంటామని తెలియజేస్తున్నాను. ఈ అన్యాయాన్ని నాకు మా అమ్మాయికి పెళ్లి చేయాలని కోరుకుంటున్నా. నాకు చాలా అన్యాయం జరిగిపోయింది. మా పిల్లని ఇట్లా మోసం చేసి ట్రాప్ చేసి ఇలా అన్యాయం చేసేశారు. మీరందరూ నాకు ఇవాళ ఈ రోజున నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నా. నేను నా పిల్లని చేసి వచ్చిన వాళ్ళని చాలా శిక్షించాలిగా అని కోరుకుంటున్నాను.